హలో అట్లవర్స్, మన న్యూ ప్రాజెక్ట్ వచ్చేసి ఫుడ్ ట్రక్ అనమాట. ఆ ఫుడ్ ట్రక్ని స్టెప్ బై స్టెప్ మనం ఐడియా ఎలా డెవలప్ చేస్తాము, ఐడియా డెవలప్ చేసుకొని ఆర్ట్ వర్క్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం అనేది మొత్తం కంప్లీట్గా వీడియో ఇద్దామని చెప్పేసి ఇది మనం వీడియో చేస్తున్నాము. సో మెయిన్గా ఇది మన ఫుడ్ ట్రక్ అనమాట. టాపిక్ వచ్చేస్తే ఈ ఫుడ్ ట్రక్లో మనకి ఇదంతా ఈ స్పేస్కి మనం పెయింటింగ్ మొత్తం చేయాలి. అండ్ ఇది బ్యాక్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. అండ్ ఇది ఫుడ్ ట్రక్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది అంటే మనకి ఈ పార్ట్స్ మెయిన్గా విజిబుల్ ఉంటున్నాయి, ద సైడ్ పార్ట్స్. ఓకే, సేమ్ యాజ్ అదర్ సైడ్ కూడా మీరు చూడండి ఎక్కువ విజిబుల్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్లో ఓన్లీ ఇక్కడ పార్ట్ పైన టాప్ వ్యూలోనే ఎక్కువ మనకి విజిబుల్ వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇది ఆర్ ద సైడ్ పార్ట్స్. అండ్ ఓపెన్ చేస్తున్నప్పుడు అయితే మనం మెయిన్గా టార్గెట్ చేయాల్సింది ఏంటంటే మనకి ఈ సైడ్ పార్ట్స్కి మెయిన్గా టార్గెట్ చేయాలి. ఎందుకు అంటే ఓపెన్ చేసినప్పుడు ఇదంతా ఇంక పెద్ద కనిపించట్లేదు, అంటే అది కూడా ఇంపార్టెంటే. బట్ ఈ సైడ్స్కి మనం మేజర్ ఫోకస్ చేసామంటే సమ్ డిజైన్ అది ఎప్పుడూ ఆల్వేస్ ఫుడ్ సర్వ్ చేసినప్పుడు అదే కనిపిస్తుంది కాబట్టి ఒక ప్యాటర్న్ పెట్టుకుందాము. సో అలానే నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తా ఎట్లా మనం డెవలప్ చేస్తాం అనేది. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇది మనము ప్రోక్రియేట్లో వేసేసుకుందాము. నేను యాప్ ఎప్పుడు ప్రోక్రియేట్ యూజ్ చేస్తాను అనమాట. సో దిస్ ఇమేజ్ ఈస్ గోయింగ్ టు బి ప్రోక్రియేట్. ఒకసారి మన ఫుడ్ ట్రక్. సో దీన్ని మనము ట్రెడిషనల్ కలర్స్లో వెళ్తున్నాం. మేజర్గా ట్రెడిషనల్ కలర్స్ అంటే మన ఎల్లో కానీ క్రిమ్సన్ అండ్ బ్రౌన్, ఆ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ కలర్స్లో మొత్తంగా వెళ్తున్నాం. ఈ ఫుడ్ ట్రక్ టైటిల్ వచ్చేసి దీన్ని ఏంటంటే ఓజాస్ కమిదా. సో ఓజాస్ కమిదాకి మనం వర్క్ చేస్తున్నాం అనమాట. సో ఈ డిజైనింగ్ లోపలికి వెళ్తే ఆబ్వియస్లీ నేను ఇందాక చెప్పినట్టు సమ్ రెడ్ కలర్ లైక్ క్రిమ్సన్ అండ్ రెడ్ మిక్స్ అయిన కలర్, ఈ కలర్ చేసుకుంటున్నాము. సో నేను ఇందాక చెప్పాను కదా మనకు ఓన్లీ టాప్ వ్యూలోనే ఎక్కువ కనిపిస్తుందని. సో దాని టాప్ వ్యూలో జియోమెట్రిక్ షేప్స్ వేసుకుందాము, అదంతా ఒక ప్యాటర్న్గా కంటిన్యూషన్గా కనిపిస్తుంది కాబట్టి. సో లెట్స్ సీ, ఇప్పుడు మీకు కైండ్ ఆఫ్ ఇలాంటిది ఒక ప్యాటర్న్, ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ ఎ ప్యాటర్న్. ఇది చాలా నేను రఫ్గా వేస్తున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్ వర్క్ అది మీకు చాలా నీట్గా ఉంటుంది. బట్ మనకు ఐడియా కోసం నేను ఇది చేస్తున్నాను అనమాట. సో ఇది ఒక ప్యాటర్న్ ఉంది కదా, సో ఇట్లాదే మరి సేమ్ ఇక్కడ సైడ్లకు కూడా సేమ్ ఇలాంటి ట్రయాంగిల్ ప్యాటర్న్ అండ్ మధ్యలో కూడా చిన్న ట్రయాంగిల్ లాంటిది చేసుకుంటే కంప్లీట్గా నీట్గా అనిపిస్తుంది. సో సేమ్ మొత్తం అది ఈ సైడ్ అటు సైడ్ అన్ని సైడ్స్ మనకు కవర్ఫుల్ అయిపోద్ది. అండ్ ఇది మధ్యలో స్పేస్కి కొంచెం నాకు మండాలా డిజైన్స్ ఇలాంటివి కొంచెం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇది ట్రెడిషనల్ డిజైన్ కాబట్టి. సో మండాలా అనుకున్నప్పుడు కొంచెం ఎల్లో నుంచి రెడ్ అలా గ్రీన్ ఇలా టోన్స్ వెళ్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్కి మనం సమ్ బ్రష్ చేంజ్ చేసుకుందాము. అండ్ బ్రష్ చేంజ్ చేసుకొని ఇది వన్ కలర్ అండ్ ఎల్లో కలర్ బ్రష్. ఓకే, ఎల్లో అండ్ తర్వాత సమ్ కైండ్ ఆఫ్ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా తీసుకుందాం. అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. మిక్స్ అండ్ మ్యాచ్లో చేసుకుంటూ మన వర్క్ని ఫ్లోని వెళ్ళిపోవాలి. సో ఇది ఒక టోన్ వచ్చేసింది కదా. అండ్ సేమ్ అలాంటిదే ఇంకోటి కూడా ఇటు సైడ్ కూడా ప్లాన్ చేద్దాం. అంటే ఈ మండాల షేప్ ఏదో కార్నర్కి వేసాను కదా, సేమ్ అదే పైన కింద జిగ్జాగ్ వెళ్ళిపోద్ది అనమాట అనుకున్నాను. ఆల్రెడీ నేను ఇంకోటి కూడా సింపుల్గా రఫ్గా వేసుకున్నాను. సో ఇక్కడ కూడా సేమ్ ట్రయాంగిల్స్ వచ్చేస్తున్నాయి, మధ్యలో డిజైన్స్ వస్తున్నాయి. అండ్ ఇది ఈ సైడ్స్కి వేయడం కన్నా ఇది కొంచెం ఓవర్లాప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లైక్ ఓవర్లాప్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇలా ఉంది కదా మనకి, సో దీన్ని కొంచెం ఓవర్లాప్ చేస్తాం అనమాట. I'll show you. Wait a second. ఇప్పుడు ఇలా ఉంది కదా, నాట్ దిస్ మచ్ బిగ్ మైట్ బి, బట్ కొంచెం నార్మల్గానే ఉంటుంది కానీ ఓవర్లాపింగ్. యా, సంథింగ్ లైక్ దిస్. యా, ఇట్లా కైండ్ ఆఫ్ ఓవర్లాపింగ్ చేస్తున్నాము. కమాన్, కొంచెం ఓవర్లాపింగ్ చేసుకుంటుంటే అండ్ మధ్యలో కూడా సమ్ జామెట్రిక్ డిజైన్ చేసుకున్నామంటే కంప్లీట్ కొంచెం నీట్గా ఫార్మేషన్ వస్తుంది. సో ఇది మనం చేసుకుంది రఫ్ డిజైన్. దీన్ని కాంప్లికేటెడ్ అంటే
మంచిగా ఎట్లా డిజైన్ చేయాలనేది ప్రాపర్గా నేను డిజైన్ చేస్తాను. అండ్ డిజైన్ చేసేసుకొని డైరెక్ట్గా మనము ఫుడ్ ట్రక్ దగ్గరికి వెళ్ళిపోయి వర్క్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా మధ్యలో ఈ డాట్స్ ఇదంతా గ్యాప్ ఫిల్ ఉంది కదా, దాంట్లో ఏంటంటే నేను ఒక మినియేచర్ చెఫ్స్ ఉంటారు కదా, మినియేచర్ అంటే చిన్న చెఫ్స్ గాలి ఎగురుతున్నట్టు అండ్ ఫ్లయింగ్ చేస్తున్నట్టు అండ్ స్పూన్తో ఏదైనా ఆడుతున్నట్టు ఈ కైండ్ ఆఫ్ మినియేచర్స్ చెఫ్స్ చేద్దామని అనుకుంటున్నా. సో అదంతా నేను డైరెక్ట్ ఫుడ్ ట్రక్ పైన చేసేసి మీకు చూపిస్తా. సో లెట్స్ సీ ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో. థ్యాంక్ యూ. 5 hours వర్క్ చేసిన తర్వాత డిజిటల్ వర్క్ మనకి అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. ఇది మన సైడ్ వ్యూ ఇందాక మీకు చెప్పినట్టు. అండ్ సేమ్ జామెట్రికల్ షేప్స్ అలానే కంపోజిషన్ చేసుకున్నాను. ఈ వైట్ స్పేస్లో మన మినియేచర్ చెఫ్స్ వస్తారు. అండ్ ఇక్కడ పైన కూడా చిన్న స్పేస్ ఉంది, దాన్ని కూడా ఒక కంపోజ్ చేశాను. దాంట్లో ఏదైనా ఫుడ్ అనేది పెడదాము. ఇది ఫుడ్ ట్రక్ కాబట్టి అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మార్నింగ్ దోశ, ఇడ్లీ, పూరి ఈ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ దొరుకుతుంది. సో ఇలాంటి ఎలిమెంట్స్ మనం ఇక్కడ యాడ్ చేద్దాము. మనం మేజర్గా ఆర్ట్ వైజ్, థీమ్ వైజ్ అనుకున్న డయాగ్రామ్ ఆల్రెడీ చేసేసుకున్నాం. కానీ ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ద బిజినెస్ విజిబిలిటీ కూడా ఉండాలి కదా ఈ వర్క్కి. సో అందుకని మన ఫుడ్ ఎలిమెంట్స్ అవన్నీ యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మన దోశ, పూరి అలాంటిది ఏమైనా పెట్టేద్దాం. అండ్ మధ్యలో కూడా అలాంటి ఫుడ్ ఎలిమెంట్స్ పెడుతూ మినియేచర్స్ చెఫ్స్ని పెడదాం. అది మాకు మంచి ఐడియా వచ్చింది. అండ్ ఇది ఒక సైడ్ వ్యూ అండ్ ఇది అనదర్ సైడ్ వ్యూ. 2 సైడ్ వ్యూస్ కొంచెం డిఫరెంట్ ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఎస్పెషల్గా మీరు చూస్తే ఇక్కడ చెఫ్స్ మీరు చూడండి, ఇక్కడ మినియేచర్ చెఫ్స్ ఉన్నారు కదా, చిన్న చిన్న చెఫ్స్ స్ట్రాబెర్రీ పట్టుకుంది. సో ఇట్లా అండ్ ఇక్కడ ఒక కేక్ని చేస్తున్నట్టు, ఇక్కడ ఒక లడ్డు ఇట్లా నిచ్చెన వేసుకుని అవన్నీ చేస్తున్నారు కదా. సో ఇలాంటి చాలా ఇమేజెస్ మీరు చూసుండొచ్చు. నాకు ఇది ఇమేజెస్ చాలా నచ్చాయి యాక్చువల్గా. సో ఈ ఇమేజెస్నే మనం ఈ ఫుడ్ ట్రక్ పైన ప్రాపర్గా ప్లే చేద్దాము. అండ్ లైక్ పూరి చేస్తున్నట్టు అండ్ సమ్ దోశ చేస్తున్నట్టు, లేకుంటే స్పూన్ పైన చెఫ్ ఎగురుతున్నట్టు, ఇలాంటి చిన్న క్యారెక్టర్స్ పెట్టుకుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుద్ది. అండ్ ట్రెడిషనల్గా ఆర్ట్ వర్క్ ట్రెడిషనల్గా ఉంటుంది. అండ్ పెయింటింగ్ కూడా ఒక థీమ్ వైజ్లో సెట్ అయినట్టు కూడా ఉంటుంది. అంటే మొత్తం ఓవర్లాప్ అవ్వకుండా బ్లెండ్ అయిపోద్ది అనమాట. సో ఈ ఐడియాతో మనము వెళ్ళిపోదాం ఫుడ్ ట్రక్ దగ్గరికి. లెట్స్ గో ఫర్ ఇట్. సో హలో లవర్స్, వెల్కమ్ టు కలాస్. మనం ఫుడ్ ట్రక్ చేస్తున్నాం అండ్ దిస్ ఈజ్ అనదర్ వన్ మోర్ ఫుడ్ ట్రక్ అనమాట, ఓజాస్ కమీదా అని. సో ఇది ఒకసారి నేను చూపిస్తా. సో ఓజాస్ కమీదా అనే ఫాంట్ రాస్తున్నాం ప్రజెంట్. ఆ చంద్రుల్లో కుక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క,